AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. అపరిచిత మెసేజ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ అపరిచితులు పంపిన సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీకే ఫైల్స్ అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హితవు పలికారు. అదేవిధంగా SIR సర్వే పేరుతో వచ్చే లింకుల పట్ల జాగ్రత్తలు వహించాలని, సైబర్ మోసాలకు గురైన వారు ఎవరైనా ఉంటే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని DSP సూచించారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం. నమస్కారం. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో మనకి ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేరస్తులు రోజు రోజుకు తెలివి మీరుతూ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక .apk ఫైల్ తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. తెలియనటువంటి అమాయకమైన ప్రజలు ఆ .apk ఫైల్స్ క్లిక్ చేయటం ద్వారా వాళ్ళ హ్యాకింగ్లోకి వెళ్ళిపోయి తమ యొక్క అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఖాళీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఏ విధమైనటువంటి మెసేజ్లు బయట వ్యక్తుల నుంచి వచ్చినవి ఏవి కూడా దయచేసి ఓపెన్ చేయొద్దండి. అలాగే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో లింకులు పంపిస్తూ ఉంటారు. ప్రజెంట్ SIR గురించి జరుగుతూ ఉన్నాయి. దాని మీద మీ ఓటర్ కావాలంటే ఇది నొక్కండి, అది నొక్కండి అని చెప్పేసి మనకు రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా మనకి ఆథరైజ్డ్ అంటే మన పరిసరాల్లో ఉండే మన ఆఫీస్ అంటే మనకు సంబంధించిన సచివాలయంలో ఉండే సిబ్బందే మన ప్రాంతం యొక్క SIR గురించి చూస్తారు, లేదా మన గ్రామ రెవెన్యూ సిబ్బంది మాత్రమే చూస్తారు. కాబట్టి అందరూ తెలిసిన మొహాలే ఉంటారు. వాళ్ళు చేసే విచారణ మాత్రమే మీరు సహకరించి మీ పూర్తి వివరాలు తెలియపరచండి. అనవసరమైన వ్యక్తులకు, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులకు ఏ విధమైనటువంటి వివరాలు, పాస్వర్డ్లు ఇవ్వద్దండి. ఒకవేళ ఎవరైనా సరే తమ డబ్బులు కనుక ఆన్లైన్ మోసం ద్వారా కోల్పోయినట్లయితే సాధ్యమైనంత త్వరగా 1930కి, మళ్ళీ చెప్తున్నామండి, 1930 1930 ఈ 1930 అనే నంబర్కు కాల్ చేసి మన వివరాలు తెలియపరిచినట్లయితే మన పోయిన డబ్బులు కూడా వెంటనే ఫ్రీజ్ చేసే దానికి అవకాశం ఉంటుందండి. ఏ అకౌంట్కి పోయినా ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అక్కడి నుంచి నెక్స్ట్ వేరే అకౌంట్కి మారినా, ఇంకొక అకౌంట్కి మారినా, ఎన్ని లెవెల్స్లో ఉన్నా సరే ఫ్రీజ్ చేసి తిరిగి మనకి అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే పొరపాటున మోసపోతే తప్పనిసరిగా 1930 ఇది నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి బయటపడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.